నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు పొద్దున్నుంచి నారా భువనేశ్వరి గారి ఒక వాయిస్ అయితే బాగా చక్కర్లు కొడుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసి ఒక వ్యక్తిని ఆమె బాగా దుర్భాషలాడుతా అట్లా ఒక తిడతా ఒక ఆడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అది ఏమాత్రం వాస్తవం అంటారు, లేకపోతే ఎన్నికల టైంలో ఇది ఒక వ్యూహం అంటారా? మీ మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ వచ్చి కోట శ్రీనివాసరావుకి ఆడియో వినిపిస్తారు. ఆడియో వినిపిస్తే మనుషులు డైరెక్ట్గా వీడియోలు దొరుకుతుంటేనే మార్ఫింగ్ అంటున్నారు, ఈ ఆడియో విని ఎవడు నమ్ముతాడు అని అంటాడు. అంటే వెంటనే ప్రకాష్ అంటున్నాడు, వాడెవడో కానీ మీ వాయిస్తో పాటు మీ పర్సనల్ సెక్రటరీ వాయిస్ కూడా బాగా రికార్డ్ చేశాడండి అని అంటాడు. సో ఇక్కడ అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి మిమిక్రీలు అన్నట్టు కూడా చాలా సందర్భాలు మనం చెప్పాం. ఎందుకంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళు సినిమా అంతా పూర్తి చేసి డబ్బింగ్కి లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీకు ఐడియా ఉందా? కొండవలసి లక్ష్మీరావు గారికి కూడా చివరి స్టేజ్లో ఆయన చనిపోయి కొన్ని సినిమాలు చేసినప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చెప్పించారంట. అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు గుర్తు రావట్లేదు. సో ఇప్పుడు వీడు ఏమిటంటే ఆ పర్టికులర్ ఛానల్లో వస్తుంది, అంతవరకు వీడియో విజువల్ వేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఆడియో వేస్తున్నారు. పోనీ దుర్భాషలు ఆడింది అనుకుందాం, బయటికి పో అని తిడుతున్నారంటే అక్కడ వాడు దొంగతనం చేశాడో లేదంటే ఏదో ఎదవ పని చేశాడో ఏదో తిడతారు. జనరల్గా ఊర్లలో కూడా మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే తిట్టాడనగానే తక్కువ బుద్ధులు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే తక్కువ అంటే ఇన్ ద సెన్స్ అంటే ఎవరి కాడ అన్వయించుకోవడమే. అంటే తక్కువ సామాజిక వర్గం అనే, తిండికి లేనివాడనే, సొసైటీలో పేరు బలగం లేనివాడనే. అర్థం ఏంటి తక్కువవాడంటే? ఎవరికి వాడు రాసేసుకుంటాడు. అందుకే తక్కువవాడంటే నిమ్న జాతి వాళ్ళని తక్కువ అన్నారేమో. ఇంకోటి ఏమనుకుంటాడు, వీళ్ళు పేదోళ్ళు అయింటారా, అందుకే వీళ్ళు డబ్బు లేదు కాబట్టి తక్కువవాడు అంటున్నారు, లేదా వాడి క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి తక్కువవాడు. ఏది కరెక్ట్? ఆడియోని పట్టుకునే కదా ఇవన్నీ చెప్తున్నారు, అంతేనా? మేబీ కాసేపు అది వాస్తవమే అనుకుందాం. దానికి ఎంత బాగా హైలైట్ ఎందుకు చేస్తున్నారంటే ఎన్నికల టైం, ఎన్నికల వ్యూహరచనలో భాగంగా. ఎందుకంటే అసలు ఎప్పుడు చంద్రబాబు గారు ఈ రాజకీయాల్లో గత 30-40 ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఆవిడెప్పుడు జోక్యం చేసుకోలేదు, ఎక్కడ మాట్లాడలేదు, రాలేదు. బట్ రీసెంట్గా ఆయన అరెస్ట్ అయిన తర్వాత వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు మరలా కుప్పంలో కూడా క్యాన్వాసింగ్కి ఆవిడ వస్తున్నారు. సో ఆవిడ వస్తున్నారు కాబట్టి ఆవిడని ఏదో ఒకటి ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు చూసినట్టుగా అనిపిస్తుంది నాకు, అంతే కదా? మరి అలాంటప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉండి పుట్టి ఆవిడ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఆవిడ కింద స్థాయి వ్యక్తుల్ని లేదంటే ఆ ఇంట్లో పని మనుషుల్ని తిట్టే ఉంటుంది కదా ఆవిడ. అవును. మరి అప్పుడెప్పుడు రాలేదే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అండ్ మోర్ ఓవర్ వాయిస్ ఆవిడదో కాదో తెలీదు. ఓకే, అంత ఫెమిలియర్ వాయిస్ అయితే కాదు కదా ఆవిడది, ఈ మధ్యన వచ్చారు కాబట్టి. తర్వాత కాసేపు అది నిజమే అనుకుందాం, పక్కన పెడితే ఇటుపక్క దళితుల్ని డైరెక్ట్గా చంపేశారనే వార్తలు వచ్చాయి. నిజమే, చంపేయడం కాదు, నిజమే సార్. అదే ఒక డాక్టర్ గారు, ఆయనకు గుండు కొట్టి మరి మోకాల మీద కూర్చోబెట్టి పోలీసులు అనే డాక్టర్ చనిపోయారు. సుధాకర్ పేర్లు అంటే ఒక్కొక్కటి చెప్తా. అదెవరో ఒక స్టూడెంట్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాం, తండ్రులు రాజకీయాల గురించి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడి ఆలాలు గొడవ పడి ఏంటంటే ఆ పిల్లాడు చనిపోయాడు. అంటే వాడు దళితుడు. తర్వాత ఒక డ్రైవరు, వాడు దళిత్. అంటే జస్ట్ దుర్భాషలాడితేనే అంత నీచమైన క్యారెక్టర్గా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు భువనేశ్వర్ గారిని. మరి ఇక్కడ మనుషులే పోయారుగా, మరి దీన్నేమనాలి? కేవలం దుర్భాషలాడి ఇంట్లోంచి బయటికి పంపించేస్తేనే నీచమైన ప్రవర్తన అసలు రూపం బయటపడింది, బయటికి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, లోపల మాత్రం భూతు పురాణము అని ఏవేవో హెడ్డింగ్లు పెడుతూనే ఉన్నారు కదా. జస్ట్ తిట్టినందుకే అంత అయితే మనుషుల్నే లేపేస్తే ఏంటి పరిస్థితి? ఏది ఎక్కువ నేరం మీరే చెప్పండి? తిట్టి పంపించేయడం నేరమా, లేకపోతే మనిషిని లేపేయడం నేరమా? లేపేయడమే కరెక్ట్, తక్కువ నేరమేమో. ఎందుకంటే లేపేస్తే ఆడికి బాధపడ్డు కాబట్టి ఏకంగా పోతాడు కదా. ఇట్లా తిట్టి పంపించేస్తే ఆడ మానసిక క్షోభతో కుంగిపోతాడు కాబట్టి తిట్టి పంపించిన పెద్ద నేరమేమో బహుశా ఇప్పుడు వస్తున్న స్క్రోలింగ్ల ప్రకారం, అంతే కదా. ఎక్కువగా ఏదైతే హైప్ చేసి చూపిస్తున్నారో భూతు పురాణం అని ఆ పదాలు చూడండి, ప్రవచనాలు బయటికి ప్రవచనాలు, లోపల భూతు పురాణం అని. మరి దాని బదులు చంపేయడం బెటర్ ఏమో, అంతే కదా. నాకు అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి మరి పొద్దున్న నుంచి వాయిస్ రికార్డ్, నేను అదే అంటున్నాను, నేనేమంటున్నాను, నిజమే అయ్యుండొచ్చు.
ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊర్లలో మీరు అబ్జర్వ్ చేయండి, లేబర్ వాళ్ళు పొలం పనులు చేసేటప్పుడు గట్రా వాడు ఏమైనా తేడా చేసినా, సరిగ్గా మందు కొట్టకపోయినా, వాడికి చెప్పిన పని వాడు ఏం చేస్తాడు, ఒరే టౌన్కి వెళ్ళి కొనుక్కుంటా అంటే ఆడెక్కడో తాగేసి పడిపోయి ఆడికి దేని, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, మా ఆవిడ గాజులు, మా ఆవిడ ఒంట్లో బాధతో సడన్గా డబ్బులు దానికి పెట్టాను అయ్యా అని ఏదో కథలు చెప్తాడు. ఆడెక్కడో తాగేసి లేకపోతే ఎవరికో తగలబెట్టేసి వచ్చేసి ఉంటాడు, ఎక్కడికి వచ్చి ఇలా చెప్తాడు. అలాంటి వాళ్ళు నేను ఏం చేస్తారు, వాళ్ళు ఊర్లలో చాలామంది తిడతారు. ఇప్పటికీ కొన్ని ఊర్లలో పెదరాడి సినిమా టైప్లో కల్చర్లు కూడా ఉన్నాయి. వాడిని చెట్టు కట్టేసి కొట్టడము, గ్రామ్ పెద్ద వచ్చి తీర్పు ఇవ్వడము ఇలాంటి అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా చూడండి, ఇట్లాంటి మాటలే ఉంటాయి. ఇలా తక్కువ నాకు ఇలా తిడతా ఉంటారు. సారీ అంటే ఆ పదాలు వాడొచ్చో ఆడుకోవడం నాకు తెలియదు, కానీ అదే అంటాను. అలాగా నిజంగా మీరు అన్నట్టు ఇంట్లో పని చేసేవాళ్ళు లేదా సంస్థలో ఏదో కంపెనీలో చేస్తున్నప్పుడు, కంపెనీలో పని చేసినప్పుడు అంత ఆవేశంగా తిట్టారంటే ఏదో పెద్ద పని చేయకుండా తిట్టరు కదా. నిజమే, ఆ భూత పురాణమే అనుకున్నాం. కాకపోతే ఆ భూత పురాణంతో పోల్చితే ఇక్కడ మనుషుల్ని చంపేస్తే ఏది బెటరు? భూత పురాణం బెటరా, మనుషుల్ని చంపేయడం బెటరా? మేబీ దీన్ని కూడా భూత పురాణమే చెత్త, మనుషులు చంపేస్తే ఆడు ఏకంగా బాధపడడానికి ఉండదు కదా, ఇలాగైతే పాపం బాధపడుతూ ఉంటాడు కాబట్టి ఇదే కరెక్ట్ ఏమని చెప్తారేమో. అంటే అలాగే అయిపోతుంది. నా వార్తలు నా ఇష్టం, నా ఛానల్ నా ఇష్టం. కాబట్టి దాన్ని ఎట్లా చూడాలి చెప్పాను కదా. వాస్తవం కూడా అయ్యిండి వచ్చింది, కాదనట్లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఎన్నికల సందర్భంలో ఏదో ఒకటి లీక్ చేయాలి, తీసుకురావాలి, ఏ ఒక్క చిన్న ఇంపాక్ట్ చూపించినా దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోగలగాలి. లేదా అటువైపు నుంచి వరుస పెట్టి వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా ఏదో చిన్న హింట్ దొరకాలి కదా. అరే మీ వాళ్ళు అలాగరా, మీ వాళ్ళు ఇలా చేశారా, మీ ఆవిడ ఇలా చేసిందిరా, మీ నాయకుడు వాళ్ళ ఆవిడ ఇలా చేసిందిరా. ఇప్పుడు అంతా మరి పర్సనల్గా వెళ్ళిపోతున్నారు కదా ఫ్యామిలీస్లో వైపు. మరి ఇదే లీక్ చంద్రబాబు గారిదే లీక్ చేయొచ్చు కదా, వాయిస్ ఏదైనా ఉంటే. ఆవిడేం చేసింది అంటే ఇప్పుడు ఆవిడ రాజకీయాల్లో చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఫ్యామిలీస్లోకి వెళ్తున్నారు. ఆవిడ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రతినిధిగా ఏదో పోటీ చేస్తే ఆవిడ వాయిస్ పెట్టండి. అంటే కుప్పలో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా మొదటి వార్తలు వచ్చినాయి. ఇప్పుడైతే లేదు కదా, నామినేషన్ గడువు కూడా అయిపోయింది కదా, మరి దీన్ని ఎలా చెప్పాలి చెప్పండి. సో నేను అన్నది ఇప్పుడు అలా అయితే పోను ఓకే, మరి అది కూడా లేదు కదా, మళ్ళీ ఎందుకు ఫ్యామిలీస్ వైపు వెళ్తున్నారు? ఈయన వాయిస్ లీక్ బయట పెట్టండి. చంద్రబాబు గారు ఎవడెవడు ఎలా తిట్టాడో, ఎటువంటి బూతులు తిట్టాడో, ఆయన ఎటువంటిగా మీరు అన్నట్టు సామాజిక వర్గాన్ని మెన్షన్ చేసి మరీ తిట్టాడో అవి పెడితే ఇంకా బెటర్ కదా, మంచి మార్కులు వస్తాయి కదా, మంచిగా ఓట్లు పడతాయేమో కదా. అట్లా ట్రై చేయాలి. ఇంకా ట్రై చేస్తే అప్పుడు మంచి వ్యూస్, మంచి ఛాలెంజింగ్ అలా ట్రోల్స్ దొరుకుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.